మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ 119 బీసీ గురుకులాల్లో 1107 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు బీసీ గురుకులాల్లో 1107 పోస్టులు మనకి ఇవ్వడం జరిగింది. ప్రతిపాదనలు సిద్ధం చేసిన గురుకులాల బోర్డు అనేది కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక వివరాల్లోకి వెళ్తే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో పీజీటీ టీజీటీ ఉద్యోగ ఖాళీల భర్తీకి తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు TREIRB ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. 2019-20 విద్యా సంవత్సరంలో కొత్తగా 119 బీసీ గురుకుల పాఠశాలలు ప్రారంభమయ్యాయి. వీటికి సంబంధించి 1698 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయగా ఆ పోస్టులను భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ముందుగా బోధన సిబ్బందిని భర్తీ చేయాలని గురుకుల నియామకాల బోర్డు భావిస్తుంది. ప్రభుత్వం మంజూరు చేసిన వాటిల్లో బోధన కేటగిరీకి సంబంధించిన 1071 టీజీటీ పోస్టులు, 36 ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి. సో గురుకుల పాఠశాల నిర్వహణలో కీలకమైన ఈ 2 కేటగిరీలను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి భర్తీ చేసేలా గురుకుల బోర్డు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెలాఖరు కల్లా ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వచ్చే నెల మొదటి వారంలో టీజీటీ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. బోధనేతర కేటగిరీలోని మిగతా పోస్టులను ప్రాధాన్యత క్రమంలో భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు కొత్త బీసీ గురుకులాలకు మంజూరైనటువంటి పోస్టుల వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రిన్సిపల్ పోస్టులు 36, టీజీటీ పోస్టులు 1071, పీఈటీ పోస్టులు 119, సో లైబ్రేరియన్ పోస్టులు కూడా 119, క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ మ్యూజిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు కూడా 119, స్టాఫ్ నర్స్ 119, జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ పోస్టులు 110, జూనియర్ అసిస్టెంట్ 5 ఉన్నాయి మొత్తం. సో ఇందులో మనకు టీజీటీ ప్రిన్సిపల్ ఈ 2 పోస్టులను ఫస్ట్ మరి ఫిలప్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. సో మనకు టీజీటీకి సంబంధించి బీఎడ్ ఉండాలి ప్లస్ టెట్ క్వాలిఫై ఉండాలి. సో వాళ్ళు మరి టీజీటీకి అర్హత సాధించినటువంటి వారు అవుతారు. సో అదేవిధంగా మరి ప్రిన్సిపల్కి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి కూడా మరి పోస్ట్ గ్రాడ్యుయేషను, బీఎడ్, తర్వాత అదేవిధంగా కొంత ఎక్స్పీరియన్స్ అనేది అవసరం ఉన్నట్లు మనకు గత నోటిఫికేషన్లో తెలుసుకోవడం జరిగింది. సో కాబట్టి ఏంటంటే అభ్యర్థులు ఎవరైతే మరి బీఎడ్ కంప్లీట్ చేసి టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో మరి వారు ఈ టీజీటీ పోస్టులకు సంబంధించి ఒక ప్రణాళిక చేసుకొని ఇప్పటి నుంచే చదవాల్సినటువంటి అవసరం అయితే మనకు ఏర్పడింది. సో ఇది ఫ్రెండ్స్, బీసీ గురుకులాల్లో త్వరలో 1107 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సమస్యలు పొందడానికి కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.